సీక్వెల్ సర్వర్లో డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అనేటివి డిఫరెంట్ కేటగిరీస్గా ఉన్నాయి మనకి. సో ఇక్కడ రిటర్నింగ్ ద కరెంట్ డేట్ అండ్ టైం అంటే ప్రజెంట్ డేట్ అండ్ టైం ఏముంది అనేది రిటర్న్ చేసేటివి. ఏమంటే ప్రజెంట్ డేట్ అండ్ టైం ఇదే కదా మనకి, ఇవాళ ఏంటి డేట్ టు టైం అంటే దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే మీరు ఎక్కడ నుంచి డేట్ అండ్ టైం తీసుకుంటున్నారు, టైం జోన్ కావాలన్నా, ఓన్లీ డేటే కావాలన్నా, ఓన్లీ టైం కావాలన్నా, యూటీసీ డేట్ అండ్ టైం కావాలన్నా, ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో అందుకని డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చాడు. అండ్ రిటర్నింగ్ డేట్ అండ్ టైం పార్ట్స్, దాంట్లో ఏ పార్ట్ కావాలి మీకు, టైంలో హవర్స్ కావాలన్నా, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ మీకు ఏవి కావాలో అవి రిటర్న్ చేసుకోవచ్చు. అండ్ రిటర్నింగ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ టూ డేట్స్ అండ్ మోడిఫైయింగ్ డేట్స్కి అడ్జస్ట్మెంట్ చేయడం ఎట్లా అంటే కొన్ని మంత్స్ని యాడ్ చేయడము, డేట్స్ని యాడ్ చేయడం, ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ వాటి పార్ట్స్ని యూజ్ చేసుకుని హవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇట్లా విడివిడిగా ఉన్నాయి, వాటి పార్ట్స్ యూజ్ చేసుకొని ఏ విధంగా డేట్ని లేదంటే టైంని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనే దానికి ఇవి ఉన్నాయి. ఒక ఫీల్డ్ అది డేటా కాదా అని చెక్ చేస్తుంది ఈజ్ డేట్ అనే ఫంక్షన్. సో ఇవి మనకి ఉన్న ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. సో మనం డిఫరెంట్ టైం జోన్స్లో ఉన్నప్పుడు ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీ ప్రాజెక్ట్ని బట్టి మీ క్లయింట్ ఎవరు, ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు అతను, మీరు ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు, వీటిని బట్టి డేటాబేస్లో అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ దీస్ ఫంక్షన్స్. సో ఇక్కడ మనకి డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో కరెంట్ టైం స్టాంప్ అనేది ఉంది. రిటర్న్స్ ది కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం వితౌట్ ద టైం జోన్. కరెంట్ టైం స్టాంప్ అంటే వితౌట్ పారామీటర్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. జస్ట్ సెలెక్ట్ కరెంట్ టైం స్టాంప్, అంతే. మనకి బ్రాకెట్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా అది ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది వితౌట్ టైం జోన్. ఇక్కడ టైం జోన్ రాలేదు, మీరు గమనించవచ్చు. ఇక్కడ వచ్చిన ఫార్మాట్ ఏ విధంగా వచ్చింది, ఇది ఇయర్స్ ప్లస్ మంత్, డే, హవర్స్, మినిట్స్, సెకండ్స్ అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ 1000 పార్ట్ ఇన్ ద సెకండ్, 1000 పార్ట్ ఉంటుంది. అండ్ మిలియన్త్ పార్ట్ కూడా ఉండింది, ల్యాక్స్లో వస్తాయి అప్పుడు. అంటే ఎగ్జాక్ట్ టైమింగ్ అనమాట. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను వాడే దీని ప్రకారం వచ్చింది. ఓకే, కరెంట్ టైం స్టాంప్ ఇది. మీరు అక్కడ ట్రై చేస్తే అది వేరే విధంగా రావచ్చు. అట్ ద సేమ్ టైం మీరు యూఎస్లో ఉన్నారు కాబట్టి ఆ టైం జోన్ ప్రకారం అట్లా వస్తుంది. ఇది వితౌట్ టైం జోన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, గెట్ యూటీసీ డేట్ రిటర్న్స్ ది డేట్ అండ్ యూటీసీ టైం. get UTC date, just get UTC date. సో దీనికి బ్రాకెట్స్ వాడాలి. చూడండి, దిస్ ఇస్ ద యూటీసీ, యూనివర్సల్ టైం. ఇది యూటీసీ డేట్ అన్నప్పుడు ఇక్కడ చూడండి 14 అని ఉంది. మనం ఎంతలో ఉన్నాం ఇప్పుడు, 19లో ఉన్నాం. మన టైం జోన్ ఏంటి, ఇండియన్ టైం జోన్ వచ్చేసి +5:30, అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. అంటే యూటీసీ టైంకి మనం +5:30 అవర్స్ ఫార్వర్డ్గా ఉన్నాము అని అర్థం. అంటే సరిపోయిందా, ఇప్పుడు 14 + 5:30 ఇక్కడ వచ్చేసి మనకి
ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు కరెంట్ ఇంతకు ముందర చూసుకుంటే 5 దీనికి 5:30 యాడ్ చేయండి. 12కి ఒక 5:30 ఏమైంది లైక్ 19 సంథింగ్ 19:30 అట్లా వచ్చింది. 19:30 అంటే ఎంత? ఇక్కడ 7:30 ప్లస్ అని అర్థం. అట్లా ఇది యూటీసీ టైం, ఇది యూనివర్సల్ టైం. మీ టైం జోన్కి తీసుకున్నట్లయితే మీరు మైనస్లో ఉండొచ్చు. యూనివర్సల్ టైంకి టైం జోను మైనస్లో ఉంటాయి, ప్లస్లో ఉంటాయి. ప్లస్ 5:30లో ఇక్కడే ఉన్నాం. అది కంట్రీ డిపెండెంట్ అనమాట. యూనివర్సల్ టైం అనేది ఒకటి ఉండిద్ది. దాని ప్రకారం ఇది మీ ఏరియాకి ఎట్లా ఉంటుంది అనేది ఉంటుంది. గెట్ డేట్ రిటర్న్స్ ది కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ విచ్ ద ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ రన్నింగ్. ఎస్క్యూఎల్ సర్వర్ ఎక్కడైతే రన్ అవుతుందో అక్కడ ఉండే గెట్ ఏమన్నాడు డేట్ అని. గెట్ డేట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ రన్ అవుతుందంటే నా సిస్టంలోనే ఇక్కడ రన్ అవుతుంది. దాని యొక్క ఇది ప్లస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ రన్నింగ్. ఇది మెయిన్ ఇక్కడ చూడాలి డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ టైం స్టాంప్ అండ్ గెట్ డేట్? కరెంట్ టైం స్టాంప్ అంటే డేట్ అండ్ టైం వచ్చింది, బట్ కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం వితౌట్ టైం జోన్ పార్ట్. ఈ సిస్టమ్ యొక్క డేట్ అండ్ టైం వచ్చింది. గెట్ డేట్ అన్నప్పుడు ఆ సర్వర్ ఎక్కడ రన్ అవుతుందో, అంటే మీరందరూ క్లయింట్స్ అనుకోండి. రియల్ టైంలో క్లయింట్ డేట్ టు టైం రాదు గెట్ డేట్ అంటే. సర్వర్లో ఏ టైం అయితే రన్ అవుతుందో, సర్వర్ ఒకటే ఉంటుంది, క్లయింట్స్ చాలామంది ఉంటారు. మనం అంతే కదా, ఎస్ఎస్ఎంఎస్ ద్వారా సర్వర్కి కనెక్ట్ అవుతున్నాం. సర్వర్లో ఏ డేటు ఏ టైం ఉందో అది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. అఫ్ కోర్స్ ఇన్ మై కేస్ ఆర్ ఇన్ యువర్ కేస్ సర్వరు ఎస్ఎస్ఎంఎస్ అన్నీ ఒకచోటే లోడ్ అయినాయి కాబట్టి సేమ్ డేటే సేమ్ టైమే వచ్చింది. అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సిస్ డేట్ టైం రిటర్న్స్ ది కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం విత్ మోర్ ఫ్రాక్షనల్ సెకండ్స్. ఇంతకుముందర మనకి వచ్చింది కరెంట్ టైం స్టాంప్ అంటే థౌజండ్స్లో వచ్చింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. దాన్ గెట్ డేట్ కావచ్చు, లేదంటే దీనికి కావచ్చు. ఇటు చూడండి, ఇది థౌజండ్స్లోనో హండ్రెడ్స్లోనో ఇట్లా వస్తుంది డాట్ ఇట్లా. ఇది సెకండ్స్, ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. బట్ ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ సిస్ డేట్ టైం, ఇప్పుడు చూద్దాం. సిస్ డేట్ టైం ఎట్లా వచ్చింది? ఇది ల్యాక్స్లో కాదు, మిలియన్త్ పార్ట్. సెకండ్లో మిలియన్త్ పార్ట్ రావడం జరిగింది. అంత ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. అది దానికి దీనికి డిఫరెన్స్. ఎగ్జాక్ట్ ఇది ఫిక్స్ చేయాలి అనుకుంటే అలాంటప్పుడు దీని వల్ల సిస్ యూటీసీ డేట్ టైం రిటర్న్స్ ది సిస్టమ్ డేట్ అండ్ టైం ఇన్ యూటీసీ టైం. మరి రిటర్న్స్ ది సిస్టమ్ డేట్ అండ్ టైం ఇన్ యూటీసీ టైం అన్నాడు. ఇక్కడ లైక్ సిస్ డేట్ టైం పడాం కదా, సిస్ డేట్ టైం సిస్ యూటీసీ డేట్ టైం, సిస్ యూటీసీ డేట్ టైం. ఏమైంది? యూటీసీ డేట్ టైం ఇంత ముందర కూడా తీసుకున్నాం, బట్ ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తోటి ఎగ్జాక్ట్గా మనకి మోర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇక్కడ రావడం జరిగింది. అండ్ సిస్ డేట్ టైం ఆఫ్సెట్. ఆఫ్సెట్ అంటే నథింగ్ బట్ టైం జోన్తో సహా రావాలి.
అనేది ఇక్కడ కాన్సెప్ట్. రిటర్న్స్ ద కరెంట్ సిస్టమ్ డేటా టైప్ విత్ టైం జోన్తో సహా వచ్చింది. చూడండి, ఇది ఫుల్గా మనకి డేట్, టైమ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ విత్ ఇన్ మిలియన్స్ అండ్ టైమ్ జోన్ ఆల్సో, ఇదనమాట. నెక్స్ట్ మనకి చూసినట్లయితే రిటర్నింగ్ ద డేట్ అండ్ టైం పార్ట్స్. డేట్ అండ్ టైంలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి? డేట్లో ఇయర్స్ ఉంటాయి, మంత్స్ ఉంటాయి, డేస్ ఉంటాయి. టైంలో అయితే అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఫ్రాక్షన్ ఇట్లాంటివి ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్. డేట్ నేమ్ రిటర్న్స్ ది డేట్ పార్ట్ ఆఫ్ డేట్ యాజ్ ఏ క్యారెక్టర్ స్ట్రింగ్. డేట్ నేమ్ అని. సో మరి ఇక్కడ గెట్ డేట్ అంటే ఏంటి? కరెంట్ సిస్టమ్ డేట్ అనుకుందాం. గెట్ డేట్లో అక్కడ ఇయర్త్ పార్ట్ ఏది కావాలో అది మాత్రమే వచ్చింది. గెట్ డేట్ అంటే ఏంటిది? ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ వాడారు. ఫస్ట్ మనం ఏం పెట్టాలి? ఇక్కడ డేట్ నేమ్ అన్నప్పుడు ఇంటర్వెల్ అనేది అడుగుతుంది. ఇది గమనించవచ్చు. ఇక్కడ డేట్ నేమ్ మంత్ అని ఇచ్చాను అంటే అప్పుడు మంత్ రిటర్న్ చేస్తుంది. దాంట్లో ఉండే మంత్ మనకి ఏం కావాలో అది రిటర్న్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ MONTH get date. Date name month. అందాం, చూద్దాం. నో డేట్ నేమ్, ఇక్కడ బ్రాకెట్స్ మిస్ చేసామండి. సరే, మంత్ దట్టు ఇక్కడ లైక్ ఐ విల్ ట్రై టు స్పెసిఫై దిస్ యాజ్ మంత్. ఓకే, దిస్ ఇస్ జూలై ఎగ్జాక్ట్లీ. చూడండి, బ్రాకెట్స్ ఎక్కడ మిస్ చేసినా, సపోజ్ ఇంతకు ముందర ఆ బ్రాకెట్ అట్లానే ఉండిపోయింది, కోడ్స్ కానీ ఎవ్రీథింగ్. సో ఇలా మంత్ జూలై. సపోజ్ అందాం, చూద్దాం. ఓన్లీ మళ్ళీ జూలై. సపోజ్ DD అందాం, ఓన్లీ డే రావాలి. ఇట్లా మనకి ఆ డేట్ పార్ట్ ఏంటో అది రిటర్న్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డే, మంత్, ఇయర్ రిటర్న్స్ ది డే ఆఫ్ స్పెసిఫైడ్ డేట్ యాజ్ ఇంటిజర్. దాన్ని ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. డే, మంత్, ఇయర్ అన్నప్పుడు డైరెక్ట్గా మనం ఏమీ మెన్షన్ చేయకుండానే డే వచ్చింది, మంత్ కావాల్సి ఉంటే మంత్ వచ్చింది, ఇయర్ కావాల్సి ఉంటే ఇయర్ వచ్చింది. అట్లా మనం ఏ పార్ట్ని కావాల్సి ఉంటే ఆ పార్ట్ని తీసుకోవచ్చు. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ టూ డేట్స్. సపోజ్ ఒక డేట్ ఆఫ్ జాయిన్ ఉంది. డేట్ ఆఫ్ జాయినింగ్కి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ డిఫరెన్స్ని బట్టి వాడికి అయిపోయిందో, వాడు రిటైర్మెంట్ ఇవ్వాలా, ఏదో ఒకటి చేయాలి. లేదంటే మన ఏజ్ ఎంతో కనుక్కోవాలి. ఇట్లాంటప్పుడు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, డేట్ డిఫ్. సో ఇక్కడ మీకు చూపించినట్లుగా లైక్ ఇక్కడ డేట్ డిఫరెంట్ వేస్లో మనం యూజ్ చేయొచ్చు. సో
ఏం కావాలి మీకు అనేది ఫస్ట్ కూడా మీరు ఇంటర్వెల్ మెన్షన్ చేయాలి. ఇంటర్వెల్ అంటే ఇయర్స్లో కావాలా, ఏంటి కావాలి. స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్. స్టార్టింగ్ డేట్ ఇది, ఎండింగ్ డేట్ ఇది. మరి ఓకే, ఇప్పుడు ఇట్లా ఇచ్చేద్దాం. జస్ట్ ఏమొచ్చింది, ఇయర్స్ 1 ఇయర్ 12 అని ఇచ్చాం. ఇక్కడ కూడా 12 ఇచ్చాం. 90 అని ఇచ్చాం, 91 అని ఇచ్చాం. బట్ ఇన్ దిస్ కేస్ I am going to apply, we are having our table like ఎంప్లాయీ వాడు జాయిన్ అయిన డేట్ అండ్ ఇవి ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ కాలమ్స్ ఏమున్నాయి, లైక్ హైర్ డేట్, వాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు అనేది ఇక్కడ ఉంది. నేను హైర్ డేట్ అని ఇస్తున్నానండి. ఇక్కడ హైర్ డేట్. ఇక్కడ ప్రజెంట్ డేట్ ఏంటి, ప్రజెంట్ డేట్ గెట్ డేట్, ఈ ఫంక్షన్ని అప్లై చేస్తాను. ఫ్రమ్ ఎక్కడ నుంచి, ఎంప్లాయ్ టేబుల్ నుంచి. ఇప్పుడు టేబుల్లో ఉండే డేటాని వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి, ఇంకా క్లియర్గా కావాల్సి ఉంటే మీరు ఆ ఫీల్డ్స్ కూడా తీసుకోవచ్చు. లైక్ ఎంపిఎన్ఓ ఈనేమ్ జాబ్ కూడా అవసరం లేదు. హైర్ డేట్ కావాలంటే హైర్ డేట్ ఇట్లా తీసుకొని, ఇంకా కావాల్సి ఉంటే మీకు లైక్ ఇట్లా హీఈస్ లేదంటే హీస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్లా పెడతాం. దీనికి డేట్ డిఫ్ ఈజ్ ఇక్కడ కూడా ఇలా పెడదాం. డేట్ డిఫరెన్స్ ఆఫ్ కోర్స్ ఇది మళ్ళీ డేట్ కింద వస్తుంది. నెంబరు క్యాస్ట్ అని మళ్ళీ ఇవ్వాలి. ఈ చాలా ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఒకదానికి ఒకటి. క్యాస్ట్ లైక్ ఇంటూ, దీన్ని దేంట్లోకి మార్చాలి, ఇంటూ లైక్ యాజ్ క్యార్ లేదంటే వేర్ క్యార్ అని ఇచ్చేద్దాం. ఇక్కడ పైప్ సింబల్ వాడాం. ఆరకిల్లో అయితే పైప్ సింబల్ వాడి, ఇక్కడ ప్లస్, ఇక్కడ కూడా ప్లస్ వాడాలి. ఈ ఎక్స్పీరియన్సెస్ ఇట్లా చూడండి, ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఇక్కడ కావాల్సి ఉంటే మళ్ళీ ప్లస్ ఇయర్స్, ఇట్లా కూడా మీరు పెట్టుకోవచ్చు. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే తెలుస్తుంది. సో ఈ విధంగా మనం ఒక రెండు డేట్స్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇయర్స్ని, మంత్స్ని ఏమి కావాలన్నా సరే తీసుకోవచ్చు. దట్ వీ హ్యావ్ టు మెన్షన్ హియర్ యాజ్ ఎ ఫస్ట్ పార్ట్. ఇలా ఉంటాయి డేట్ డిఫరెన్స్. అండ్ మోడిఫైయింగ్ డేట్స్, డేట్ యాడ్ అన్నా, డేట్ని మాడిఫై చేయండి. Add a value to date part of a date and return new date value. ఒక ఇవాళ డేట్ ఉంది, ఇవాళ డేట్కి మనం ఒక 12 months యాడ్ చేస్తే ఏమైంది, 1 year యాడ్ అయింది. అది ఏం యాడ్ చేయాలి,
డేట్ యాడ్ అనేది ఆ ఫంక్షన్ చూస్తుంది. లైక్ ఇక్కడ చూడండి, మంత్స్ ఏమి యాడ్ చేయాలనేది ముందరగానే మనం ఫిక్స్ చేస్తాం. లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు 24 మంత్స్ యాడ్ చేశాం. గెట్ డేట్ అన్నా. ఏమి యాడ్ చేయాలి? మంత్స్. 3 పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఇంటర్వెల్, అది ఇయర్సా మంత్సా? 24 వై అని ఇచ్చామంటే ఇయర్స్ అని అర్థం. అండ్ ఎంత ఇంక్రిమెంట్ చేయాలి? గెట్ డేట్, ఈ ప్రజెంట్ డేట్కి దీనికి ఏమి యాడ్ చేయాలి? నేను 24 మంత్స్ యాడ్ చేశాను. చూడండి ఎగ్జాక్ట్గా 2026 7/26 ఇట్లా మనకి రావడం జరిగింది. సపోజ్ నేను లైక్ I want to add 5 years. So in this case I will specify year. చూడండి 2029 ఇట్లా మనం ఏది కావాల్సి ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ డేట్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండ్ ఆఫ్ మంత్ అని ఉంది. రిటర్న్స్ ది లాస్ట్ డేట్ ఆఫ్ మంత్ కంటైనింగ్ స్పెసిఫైడ్ డేట్. ఈ మంత్లో లాస్ట్ డేట్ ఏంటి అనేది మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈఓ మంత్ మనం డేట్ అనేది స్పెసిఫై చేయాలి. గెట్ డేట్ అన్నాం. గెట్ డేట్ అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేట్కి ఈ లైక్ జూలైలో 2024లో ఇప్పుడు ప్రజెంట్ డేట్లో ఉన్న ఈ మంత్ లాస్ట్ డేట్ ఏంటంటే 31st అనేది లాస్ట్ డేట్. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద మంత్. వేరే డేట్ ఏదన్నా సపోజ్ ఐ డోంట్ నో లైక్ ఐఎమ్ మెన్షనింగ్ సంథింగ్ మంత్ వచ్చేసి ఫిబ్రవరి ఇస్తాను. 0 to లైక్ 12-2024 అని ఇస్తాను. సో ఇన్ దిస్ కేస్ మనం చూద్దాం. ఫిబ్రవరిలో 29th is the లాస్ట్ డే ఆఫ్ దట్ పర్టికులర్ మంత్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద మంత్. నెక్స్ట్ స్విచ్ ఆఫ్సెట్ changes the time zone offset of a date time offset and preserves the UTC value. యూనివర్సల్ టైంని వాల్యూని ప్రిజర్వ్ చేసి ఒక టైం జోన్ నుంచి ఇంకొక టైం జోన్లోకి ఎలా మార్చవచ్చు అనేది. మరి ఈ టైం జోన్ ఆఫ్సెట్ అనేది మనకి ఆ టైం జోన్స్ ఎగ్జాక్ట్గా తెలుసున్నారు. లైక్ ఇక్కడ టైం జోన్ ఆఫ్సెట్ ఏమి ఇస్తాడో చూద్దాం. లైక్ సెలెక్ట్ టైం జోన్ స్విచ్ ఆఫ్సెట్ కదా, స్విచ్ ఆఫ్సెట్ డేట్ టైం ఆఫ్సెట్ expression date time offset comma time zone offset expression integer date time offset expression time zone offset. సో
ఓకే, గెట్ డేట్. టైం జోన్ను మనం ఇప్పుడు టైం జోన్ ఏమి ఇవ్వాలి అనేది చూద్దాం. లైక్ దీనికి పారామీటర్స్ మీకు ఈ టైం జోన్స్ ఎగ్జాక్ట్గా ఎట్లా ఉంటాయో చూడండి. ఏది పడితే అది ఇవ్వద్దు, రావు. స్విచ్ ఆఫ్సెట్ ఇన్ SQL సర్వర్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళ డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్దాం, ఎట్లా ఇచ్చున్నాడో చూద్దాం. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ మనం ప్లస్ 530 ఇట్లా ఇస్తున్నాం కదా మనదైతే. సో ఇక్కడ గెట్ డేట్ ఓకే. తర్వాత వీడు వేరే టేబుల్ నుంచి తీసుకున్నాడు, మన టేబుల్ అవన్నీ అవసరం లేదు, వేరే దాన్ని తీసుకుందాం. స్విచ్ ఆఫ్సెట్ జెట్. ఓకే, మనకేంటంటే ఇక్కడ లైక్ టైం జోన్ని మనం మెన్షన్ చేద్దాం. విత్ ఇన్ కోడ్స్లో గెట్ డేట్ అంటే ప్రజెంట్ మన టైం జోనే వస్తుంది. నేను ప్లస్ 2:30 ఇట్లా ఇస్తానండి, చూద్దాం. Time zone provided to built-in function switch off set is invalid. ఇప్పుడు మనకి ఎంత ఉంది, దీనికి 21 ఇది ఈ టైం జోన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. టైం జోన్ మెన్షన్ చేస్తే దాని ప్రకారం అది వాల్యూ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ టైం జోన్ అనేది మీకు కరెక్ట్గా ప్లస్ ఆర్ మైనస్ ఈ టైం జోన్ నెంబర్స్ మీరు గూగుల్లో టైం జోన్స్ అని సెర్చ్ చేయండి. టైం జోన్ నెంబర్స్, వాటి కోడ్స్, ఎవ్రీథింగ్ వస్తాయి. అక్కడ మీరు వీటిల్ని అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అది స్పెసిఫిక్గా మీకు అవసరమైనప్పుడు దాంట్లోకి ఇన్డెప్త్ వెళ్ళిపోవాలి అంతే. దాన్ని సెర్చ్ చేసుకొని టైం జోన్స్ ఏమున్నాయి, నెంబర్ ఆఫ్ టైం జోన్స్ ఉంటాయి కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సల్గా వరల్డ్ వైడ్, వాటిని బట్టి మనం మూవ్ కావాలి. నెక్స్ట్ టు డేట్ టైం ఆఫ్సెట్. టు డేట్ టైం ఆఫ్సెట్ ఇది ట్రాన్స్ఫార్మ్ ఒక టైం జోన్లో నుంచి ఇంకొక టైం జోన్లోకి ఏ విధంగా మార్చాలి అనేది ఇంచుమించు ఇంతకు ముందులాగే. టు టైం జోన్ ఆఫ్సెట్. టు టైం జోన్ ఆఫ్సెట్. డేట్ అండ్ టైం ఎక్స్ప్రెషన్ నేను గెట్ డేట్ అనే ఇస్తున్నాను, వేరే ఇవ్వటం లేదు. టైం జోన్ ఆఫ్సెట్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ దేంట్లోకి మార్చాలి,
ఇక్కడ కూడా అదే రిటర్న్స్ టైం జోన్ ఇంటిజర్. ఓకే, నేను ఇక్కడ -2 సంథింగ్ ఇది ఇస్తున్నానండి. ఇదనమాట. సో ఇట్లా ఇక్కడ చూడండి టైం జోన్ ఇట్లా మనం కన్వర్ట్ చేసాం. కోర్స్ ఆల్మోస్ట్ కాస్త వేరియేషన్ ఉంది. ఈ దీని ప్రకారం ఈ విధంగా టైం జోన్ ఆఫ్సెట్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కన్స్ట్రక్టింగ్ డేట్ అండ్ టైం పార్ట్స్. డేట్ ఫ్రమ్ పార్ట్స్, టైం ఫ్రమ్ పార్ట్స్, ఆఫ్సెట్ ఇది ఇట్లా డేట్ అండ్ టైం ఫ్రమ్ పార్ట్స్ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే కేటగిరీ. మనం ఈ పార్ట్లని సపోజ్ డేట్ ఫ్రమ్ పార్ట్స్, డేట్ అంటే ఏముంటాయండి, ఇయర్, మంత్ ఇవి ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. అంటే ఇది ఒక ఫీల్డ్ అనుకుందాం టేబుల్లో, ఇది ఒక ఫీల్డ్ అనుకుందాం టేబుల్లో, ఇది కూడా ఇంకొక ఫీల్డ్. ఆ మూడింటిని కలిపి ఒక డేట్గా తీసుకొని వచ్చి మనకి ఈ డేట్ని కావాల్సింటే ఇంకొక ఫీల్డ్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం అనుకోవాలన్నమాట. డిఫరెంట్గా ఉండే పార్ట్స్ని ఇట్లా కంబైన్ చేయవచ్చు. డేట్ టైం రెండు కలిపి విత్ టైం జోన్తో సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైక్ దిస్. ఫస్ట్ 3 కూడా డేట్కి సంబంధించినటివి. ఇక్కడ ఉల్టా ఇవ్వకూడదు, ఎట్లా పడితే అట్లా ఇవ్వకూడదు. ఇయర్, మంత్, డే, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇది వచ్చేసి టైం జోన్. ఇట్లా అనుకుంటే మనకి ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. అన్ని పార్ట్లు ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఉన్నాయి. 8 పార్ట్స్ కలిపితేనే ఇక్కడ వస్తుంది. 530 ఇద్దాం. ఇన్వాల్యూడ్ ఏది పడితే అది తీసుకోవటం లేదు. ఇట్లా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఓన్లీ టైం, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఇక్కడ వచ్చేసి ఇదేంటిది టైం పార్ట్స్. ఒకసారి చూద్దాం. టైం జోన్ కూడా ఉండొచ్చేమో. లైక్ మీరు సింటాక్స్ని అర్థం చేసుకొని ఇక్కడ ఏమిచ్చాడు వీడు, ఏమి పారం ఇంట్, పారం టు ఇంట్ అన్నీ కూడా ఇట్లా ఇచ్చాడు. సో టైం అనగానే అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా వస్తున్నాయి. మరి 7 పార్ట్స్ ఇచ్చాడేంటి అనేది అర్థం చేసుకొని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ ఏ పారామీటర్, ఇక్కడ మనం ఎన్ని పారామీటర్స్ ఇచ్చినాడు, ఎక్కడ వరకు మనం ఇవ్వచ్చు దాన్ని బట్టి చూడండి. సెకండ్లలో ఇది మనకి సెకండ్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా రావడం జరిగింది. ఈజ్ డేట్ అనే ఫంక్షను అది మీరు ఇచ్చిన వాల్యూ ఏదైనా దీంట్లో ఉంటే అది డేటా కాదా. అవర్స్ మంత్స్, డే, ఇయర్ ఇచ్చాం. ఓకే, 1 అని, 1 అంటే ట్రూ అని అర్థం. నేను ఇప్పుడు ఇట్లా మారుస్తానండి. లైక్ 89 23 89 ఇస్తాను. 0 వచ్చింది. ఎందుకు? సంథింగ్ రాంగ్. 18 అనేది ఇయర్ అనుకుందాం, 23 అనేది మేబీ డేట్ అనుకుందాం. మంత్ కావాలి కదా, మరి మంత్ ఇప్పుడు ఇట్లా ఇచ్చాను లైక్ దిస్. ఇప్పుడు కూడా 0. ఎందుకు? ఇయర్ ఫస్ట్ ఇచ్చారు, తర్వాత డే ఇచ్చారు, తర్వాత మంత్ ఇచ్చారు. ఇది కూడా అది ఫాలో కాలేకపోతుంది. ఓకే, నేను ఈ 12 అనేది ఇక్కడ ఇస్తాను. మంత్
డే ఇక్కడ ఇస్తాను, ఇయర్ ఇక్కడ ఇస్తానండి. ఎస్, ఇట్ ఈస్ టేకింగ్. సో ఆ ఫార్మాట్ ఎట్లా పడితే అట్లా ఇస్తే అది డేట్ ఫార్మాట్లో ఉందా, నేను ఐడెంటిఫై చేస్తున్నానా చేయలేకపోతున్నానా అనేది అది చెక్ చేసుకుంటుంది. మీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి ఇట్లా నంబర్ ఇచ్చారు, జీరో. జీరో అంటే ఫాల్స్ అని అర్థం, వేరేది ఏదైనా ఇచ్చారు జీరో. ఇట్లా మీకు ఈజ్ డేట్ అనేది చెకప్ చేసి మీకు ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవి డేట్ అండ్ టైంకి సంబంధించిన ఫంక్షన్స్ అండి.